అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 223, పెళ్ళైన కొత్తలో. ఇక స్టోరీకి వెళ్తే, ప్యాలెస్ ముందు ఆగిన కారులో నుండి దిగిన అక్షయ్ స్నేహాలను చూసి ప్యాలెస్లో ఉన్న సర్వెంట్స్ అందరూ వాళ్ళ పని ఆపి కొత్త జంటలకు వెల్కమ్ చెప్పడానికి గుమ్మం ముందు వరుసగా నిల్చున్నారు. చేస్తున్న పనులు ఎందుకు ఆపారు అంటూ వంటింట్లో నుంచి హడావిడిగా బయటకు వచ్చిన అన్నపూర్ణమ్మకు అక్షయ్ స్నేహాలు పెళ్లి బట్టల్లో కనిపించారు. పెళ్లి కూతురు గెటప్లో ఉన్న స్నేహ, ఆమె పక్కనే రాకుమారులా ఉన్న అక్షయ్ని చూసిన అన్నపూర్ణమ్మకు నోట మాట రాలేదు. స్నేహ వెనకాల నుంచొని ఉన్న యువన్ ముందుకు వచ్చి గ్రానీ అంటూ అన్నపూర్ణమ్మ దగ్గరకు వెళ్ళాడు. షాక్లో ఉన్న అన్నపూర్ణమ్మ వెంటనే తేరుకొని, ఇది నిజమా అబద్ధమా అన్నట్లుగా ఆశ్చర్యంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయింది. అప్పుడు అక్షయ్ అన్నపూర్ణమ్మతో, మా పెళ్ళి జరిగిపోయింది అని చెప్పాడు. అతని మాటలకు అన్నపూర్ణమ్మ ఆనందంతో నవ్వి, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అంటూ గబగబా లోనికి వెళ్ళి హారతి పళ్ళెం పట్టుకొని వచ్చి హారతి ఇచ్చి, ఇప్పుడు లోపలికి రండి అని వాళ్ళకి వెల్కమ్ చెప్పింది. సర్వెంట్స్ అందరూ ముందుగా సిద్ధం చేసుకున్న పువ్వులను వాళ్ళ మీద చల్లుతూ వాళ్ళకి అభినందనలు తెలిపారు. అక్షయ్ కూల్గా, ఈరోజు మీ అందరికీ 1 month బోనస్ ఇస్తున్నాను అని చెప్పాడు. దాంతో వాళ్ళంతా సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని అన్నారు. ఇంతలో అన్నపూర్ణమ్మ వాళ్ళకు ఎదురుగా వచ్చి, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల చివరికి అదే జరిగింది. మీరిద్దరూ 100 ఏళ్ళు సంతోషంగా పిల్లా పాపలతో ఉండాలి అని ఆనందంగా వాళ్ళని విష్ చేసింది. ఆ తర్వాత ఆమె స్నేహ దగ్గరకు వెళ్ళి ప్రేమగా స్నేహ చేతిని పట్టుకొని ఏదో చెప్పబోయింది. ఇంతలో యువన్ అడ్డు తగిలి అన్నపూర్ణమ్మ యాప్రాన్ పట్టుకొని లాగి, గ్రానీ, నువ్వు మమ్మీని బ్లెస్ చేసేటప్పుడు పిల్లా పాపలతో ఉండమని ఎందుకు చెప్పావు? ఆల్రెడీ మమ్మీ పొట్టలో నా తమ్ముడు ఉన్నాడు. ఇంకా ఎక్కువ మంది పిల్లలు మా మమ్మీ పొట్టలో పట్టరు అని అన్నాడు. ఆ మాట విని అన్నపూర్ణమ్మ నవ్వుతూ, నిజమే యువన్ బాబు, నేను మర్చిపోయాను అంటూ అతని బుగ్గను చిన్నగా గిల్లింది. ఆ మాటలు విన్న స్నేహ అక్షయ్ ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. ఇంతలో యువన్ తన కడుపు మీద చేయి వేసుకొని, గ్రానీ, నాకు ఆకలిగా ఉంది, నా కోసం ఏం చేశావు అని అడిగాడు. ఈరోజు మీ మమ్మీ డాడీ మ్యారేజ్ జరిగిన స్పెషల్ డే కదా, అందుకే అన్నీ స్పెషల్గా చేస్తాను. ఈలోగా నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని అంది. సరే గ్రానీ అంటూ యువన్ తన రూమ్లోకి పరిగెత్తాడు. అప్పుడు అక్షయ్ స్నేహ చేతిని పట్టుకొని పైకి నడిచాడు. అతని చేతిని పట్టుకొని వేసే ప్రతి అడుగు స్నేహకు గాల్లో తేలుతున్నట్లు అనుభూతిని కలిగించింది. గదిలోకి వెళ్ళిన తర్వాత అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అతని చేతులు పట్టుకొని, మనకు నిజంగా పెళ్ళైందా? ఇది కల కాదు కదా అని అడగాలని తన మనసులో అనుకుంది స్నేహ. ఆమె మనసును చదివినట్లుగానే పైకి వెళ్ళిన తర్వాత స్నేహను దగ్గరకు తీసుకొని తన చెవిలో, నువ్వే చెప్పు, ఇది కల నిజమా అని అడిగాడు అక్షయ్. అలా అడగగానే స్నేహ ఆశ్చర్యంగా తన తల పైకెత్తి అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. వెంటనే అక్షయ్ స్నేహను దగ్గరకు తీసుకొని ఆమె తలను తన గుండెలకు ఆనించాడు. అతని హృదయ స్పందన స్నేహకు స్పష్టంగా వినపడుతోంది. అప్పుడు అక్షయ్, ఎలా ఉంది? కల్లో ఎప్పుడైనా ఇలా వినిపించిందా అని అడిగాడు. ఆ మాటలకు సిగ్గుపడుతూ స్నేహ అక్షయ్కి దూరంగా జరగబోయింది. కానీ ఇంతలో అతను స్నేహ చేతిని గట్టిగా పట్టుకొని మళ్ళీ దగ్గరకు లాగి తన హృదయం మీద స్నేహ చేయిని పెట్టి, ఈ ప్లేస్ నీ కోసమే రిజర్వ్ చేశాను, ఎప్పటికీ నువ్వే ఉంటావు అని చెప్పాడు. ఆ మాటలు విన్న స్నేహకు సంతోషంగా అనిపించింది. కానీ వెంటనే, మరి మీ ఫ్యామిలీ అని భయంగా అడిగింది. నువ్వు కూడా నా ఫ్యామిలీయే కదా, నిన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పాడు అక్షయ్. అక్షయ్ మాటలకు స్నేహ ఆనందంగా, నేను నమ్ముతున్నాను అక్షయ్ అని అతని ఛాతీ మీద తన చలను వాల్చి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని అలాగే అక్షయ్ను హక్ చేసుకుంది. అక్షయ్ కూడా స్నేహను హక్ చేసుకొని కళ్ళు మూసుకొని, నువ్వు, నేను, మన పిల్లలు, ఈ ఇల్లు, ఇది చాలు మనకు, ఎంతకాలమైనా కలిసి ఇలాగే హ్యాపీగా ఉందాం అని అన్నాడు. అతని మాటలు విన్న స్నేహ కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉండగా అక్షయ్ వైపు ఆరాధనపూర్వకంగా చూస్తూ ఉండిపోయింది. ఇంత మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి
తనకు భర్తగా వస్తాడని స్నేహ ఎప్పుడూ అనుకోలేదు. ప్రపంచంలో అందరికంటే తానే అదృష్టవంతురాలని ఫీలింగ్ స్నేహకు ఆ క్షణం కలిగింది. స్నేహ అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నన్ను కలిసినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. కింద డైనింగ్ హాల్ దగ్గర అన్నపూర్ణమ్మ స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేసి అక్షయ్ స్నేహాల కోసం వెయిట్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత కలిసిన వాళ్ళిద్దరినీ మధ్యలో పిలిచి డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. వాళ్ళు ఎంతసేపటికి వస్తారా అని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచొని వెయిట్ చేస్తోంది. కాసేపటికి అక్షయ్ స్నేహాలు కిందకు దిగారు. అక్షయ్ ముందుగా స్నేహ కూర్చోడానికి చైర్ను ముందుకు లాగి స్నేహ కూర్చున్న తర్వాత తను వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అప్పటికే యువన్ తనకిష్టమైన డిషెస్ తినడం మొదలుపెట్టాడు. యువన్కి చాలా రోజుల తర్వాత తన ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. గ్రానీ, ఈరోజు డిషెస్ అన్నీ సూపర్గా చేశావు అని హ్యాపీగా ఒక్కొక్కటి లాగిస్తున్నాడు. అన్నపూర్ణమ్మ నవ్వి, మరైతే ఏది వదిలిపెట్టకుండా చక్కగా తిని బలంగా తయారవ్వాలి అని చెప్పింది. ఇంతలో అక్షయ్ స్నేహకు అక్కడ ఉన్న గులాబ్ జామున్ స్పూన్తో తన నోటికి అందించాడు. నవ్వుతూ తిన్న స్నేహ తను కూడా అక్షయ్ నోటికి తనకిష్టమైన గులాబ్ జామ్ పెట్టింది. చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించకుండా వాళ్ళిద్దరూ ఆప్యాయంగా ఉండడం చూసిన అన్నపూర్ణమ్మకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఎవరూ చూడకుండా తన కళ్ళను తుడుచుకొని యువన్కి వడ్డిస్తోంది. కానీ అక్షయ్ స్నేహాలు అన్నపూర్ణమ్మను గమనిస్తూనే ఉన్నారు. అప్పుడు అక్షయ్, అన్నపూర్ణ గారు, మీరు ఓకేయా అని అడిగాడు. అప్పుడు తన తల పైకెత్తిన అన్నపూర్ణమ్మ, ఏం లేదు బాబు, మీరందరూ ఇలా సంతోషంగా ఉండడం చూసి కొంచెం ఎమోషనల్ అయ్యాను అంతే అని అంది. యువన్ వెంటనే అక్కడున్న టిష్యూ తీసి అన్నపూర్ణమ్మకిస్తూ, గ్రానీ, ఈ టిష్యూ తీసుకొని మీ కళ్ళు తుడుచుకోండి అని అన్నాడు. అప్పుడు అన్నపూర్ణ నవ్వి, థ్యాంక్ యూ యువన్ బాబు అని చెప్పి టిష్యూ తీసుకుంది. కాసేపటికి డిన్నర్ కంప్లీట్ అవ్వడంతో అక్షయ్ పైకి లేచి, ఇప్పటికే ఆలస్యమైంది, మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి, నాకు చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని వస్తాను అని చెప్పాడు. సరే అంది స్నేహ. ఆ తర్వాత యువన్ను తన రూమ్లోకి తీసుకెళ్లిన స్నేహ యువన్ చిన్నప్పుడు పాడిన జోలపాటను వినిపిస్తూ యువన్ తలను నిమురుతూ పడుకోబెట్టింది. ఆ పాట వింటూ కాసేపటికి నిద్రపోయిన యువన్ ముఖాన్ని చూసి యువన్ నుదుటిన ముద్దు పెట్టుకొని నెమ్మదిగా లేచి తిరిగి తన గదికి వెళ్ళిపోయింది స్నేహ. స్టడీ రూమ్లో ఏదో ఫైల్ చూసుకుంటూ ఉన్నాడు అక్షయ్. ఇంతలో రూమ్ డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించింది. ఎక్స్క్యూజ్ మీ బాస్, మే ఐ కమిన్ అని త్రిపాఠి గొంతు వినిపించేసరికి అక్షయ్ తలెత్తి చూశాడు. కమిన్ త్రిపాఠి అని అన్నాడు అక్షయ్. అప్పుడు లోపలికి వెళ్ళిన త్రిపాఠి ఏదో చెప్పాలని అనుకుంటూ చెప్పలేక సతమతమవుతున్నట్లుగా కనిపించాడు. అక్షయ్ తలపైకెత్తి, ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి నెమ్మదిగా, బాస్, మీ మ్యారేజ్ జరిగే సమయంలో దాత్రి గారు తప్పించుకున్నారు. ఆమె కోసం మన గార్డ్స్ వెతికారు, కానీ ఆమె ఎక్కడ ఉందో తెలియదు అని చెప్పాడు. హో, ఇట్స్ ఓకే సింపుల్గా అన్నాడు అక్షయ్. అతను కూల్గా రియాక్ట్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు త్రిపాఠి. కానీ వెంటనే ఆలోచిస్తూ, పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇక దాత్రి ఏం చేయలేదనే ఆలోచనతో బాస్ ఆమె విషయం లైట్గా తీసుకున్నాడని అనుకున్నాడు. అతని మనసులో మాటను నిజం చేస్తూ, ఇట్స్ ఓకే, డోంట్ వరీ, ఇక ఆమె గురించి లైట్ తీసుకోండి అని అన్నాడు అక్షయ్. త్రిపాఠి కూడా చిన్నగా నవ్వి, బాస్ అనుకున్నది చేసిన తర్వాత మిగిలిన విషయాల్ని పట్టించుకోడు అని మనసులో అనుకుంటూ అక్కడే నిలబడి ఉండిపోయాడు. అలా మాట్లాడకుండా నిలబడిపోయిన త్రిపాఠిని చూసి, ఎనీథింగ్ ఎల్స్ అని అడిగాడు అక్షయ్. అప్పుడు త్రిపాఠి ఏదో ఆలోచిస్తున్నట్లు, మీకు ఒకటి చెప్పాలి బాస్ అని అన్నాడు. ఏంటది అంటూ అక్షయ్ సీరియస్గా కనుబొమ్మలు పైకెత్తి చూశాడు. అదే సార్, దాత్రి మేడంతో మ్యారేజ్ క్యాన్సిల్ అయింది కదా, దానివల్ల ఆ ఫ్యామిలీతో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమోనని నాకు డౌట్గా ఉంది అని అన్నాడు త్రిపాఠి. కూతురు పెళ్ళి ఆగిపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా అని చిన్నగా నవ్వి, సరే వాళ్ళు ఏం చేస్తారో వెయిట్ చేద్దాం అని నవ్వుతూ అన్నాడు అక్షయ్. స్నేహ మేడం మధ్యలో వచ్చి పెళ్లి చేసుకోవడం వల్ల దాత్రి చాలా బాధగా కోపంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆమె ఊరికే వదిలేదు అని అనుకొని, బాస్, ఇప్పుడు దాత్రి ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం రాకుండా ఏం చేయాలి అని అడిగాడు. ఏది ఏమైనా ఆ పెళ్లి విషయంలో దాత్రిని బాస్ చాలా వైల్డ్గా డీల్ చేశాడు.
అసలు బాస్ ఇంత వైల్డ్గా ఉంటాడని నేనెప్పుడు ఊహించలేదు అని మనసులోనే అనుకున్నాడు. అప్పుడు అక్షయ్, ఆ విషయం గురించి లైట్ తీసుకోమని ఇందాకే చెప్పానుగా. పెళ్ళి క్యాన్సిల్ అయితే ఎవరైనా గొడవ చేయకుండా ఎలా ఊరుకుంటారు? దానికోసం నా ప్లాన్ నాకుంది. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు, ఇంక వెళ్ళు అని అన్నాడు. త్రిపాఠి ఓకే బాస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్షయ్ కూడా తన వర్క్ అక్కడితో కంప్లీట్ చేసి రీడింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చేశాడు. అతను రూమ్లోకి వెళ్ళేసరికి అప్పుడే స్నేహ తన హెడ్ బాత్ కంప్లీట్ చేసి వెట్ హెయిర్తో టవల్ చుట్టుకొని రూమ్లోకి వచ్చింది. అది చూసిన అక్షయ్, ఏంటి స్నేహ, ఇంత లేట్ నైట్ హెడ్ బాత్ చేసి వెట్ హెయిర్తో అలాగే వచ్చేసావు? నువ్వు ప్రెగ్నెంట్ అని మర్చిపోయావా? జలుబు చేస్తే ఎలా అంటూ ఆమెను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చైర్ మీద కూర్చోబెట్టి హెయిర్ డ్రైయర్తో ఆమె హెయిర్ డ్రై చేసి ఇద్దరికీ ఒకే కలర్ ఉండే నైట్ డ్రెస్ తీసి ఆమె చేతికి ఇవ్వబోయాడు. అతను తన మీద చూపించిన కేరింగ్ అండ్ ఎఫెక్షన్కి స్నేహ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వెంటనే చైర్లో నుంచి లేచి అక్షయ్ దగ్గరికి వెళ్ళి అతని ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని నుదుటి మీద కిస్ చేసింది. అప్పుడు అక్షయ్ స్నేహ తనకు తాను అంత ఫ్రీగా మూవ్ అవ్వడం చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి, నీ భయం ఇప్పటికైనా పూర్తిగా పోయిందా అని అడిగాడు. స్నేహ అవునన్నట్లుగా సిగ్గుపడుతూ తల వంచుకొని చిన్నగా చిరునవ్వు నవ్వింది. అక్షయ్ కూడా నవ్వుతూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత డ్రెస్ మార్చుకున్న స్నేహను సోఫాలో కూర్చోబెట్టి వేడి పాలు తీసుకొని వచ్చాడు. అక్షయ్ స్వయంగా పాలు తీసుకురావడం చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది స్నేహ. అప్పుడు అక్షయ్ నవ్వుతూ, ఏంటలా చూస్తున్నావు? ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, అందుకే నీకోసం పాలు తీసుకొచ్చాను అనుకొంటగా నవ్వుతూ చెప్పాడు. ఆ మాటకు స్నేహ షాక్ అయ్యి వెంటనే చిన్నగా నవ్వి, మనకు ఫస్ట్ నైట్ ఏంటి అక్షయ్, ఇప్పుడు నా కడుపులో నీ బిడ్డ కూడా ఉన్నాడు అని అంది. ఉంటే నువ్వు, దేనిదారి దానిదే అని చిలిపిగా నవ్వాడు అక్షయ్. అతని అల్లరికి స్నేహ నవ్వుతూ అతని చేతిలోని పాల గ్లాస్ తీసుకొని, అయినా ఫస్ట్ నైట్ రోజు అమ్మాయి పాల గ్లాస్తో లోపలికి వస్తుంది, కానీ ఇక్కడ వెరైటీగా ఆ అబ్బాయి పాల గ్లాస్తో వచ్చాడు అని టీస్ చేస్తున్నట్లుగా అంది. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? అమ్మాయి తేవాలి, అబ్బాయి తాగాలి అని ఏం లేదు. మనమిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం, అన్నిట్లో సమానం. కాబట్టి పాలు నువ్వు తెచ్చినా నేను తెచ్చినా ఆ పాలు ఇద్దరం చేరి సగం తాగాల్సిందే అంటూ ప్రేమగా ఆ పాల గ్లాస్ను స్నేహ నోటికి అందించాడు. సగం గ్లాస్ పాలను ఖాళీ చేసిన స్నేహ దగ్గర నుండి అక్షయ్ పాల గ్లాస్ తీసుకొని మిగిలిన సగం అతను తాగేసి స్నేహ వైపు చూశాడు. తన భర్తలో ఉన్న బ్రాడ్ థింకింగ్ని చూసి స్నేహ సంతోషపడింది. అప్పుడు అక్షయ్ మెల్లగా పాలతో తడిసిన ఆమె పెదాలను అందుకోబోయాడు. స్నేహ వెంటనే దూరంగా జరుగుతూ, హలో మిస్టర్, ఇప్పుడు ఇలాంటివి ఏమీ కుదరవు. నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తే కడుపులో ఉన్న నీ బేబీ నిన్ను కాలుతో తంతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నట్లుగా నవ్వుతూ చెప్పింది స్నేహ. అప్పుడు అక్షయ్ ఆమెను కదలకుండా పట్టుకొని, పర్లేదులే, తన్నేది నా బేబీనే కదా, నాకు హ్యాపీగానే ఉంటుంది అని అన్నాడు. కానీ అక్షయ్ ఈ టైంలో అని అనుమానంగా అంది స్నేహ. కంగారు పడకు, ముద్దుతో ఆపేస్తాను అని చెప్తూనే ఆమెను దగ్గరకు తీసుకొని అదురుతున్న ఆమె పెదవులను తన పెదాలతో అందుకున్నాడు. ఆ తర్వాత అక్షయ్ కౌగిల్లోకి చేరిన స్నేహ చాలా రోజులకు ప్రశాంతంగా నిద్రపోయింది. నెక్స్ట్ డే ఉదయాన్నే నిద్రలేచిన స్నేహకు తాను ప్యాలెస్లో ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. అప్పటికీ ఇంకా అక్షయ్ నిద్రపోతూనే ఉన్నాడు. కళ్ళు మూసుకున్న అందంగానే ఉన్న అక్షయ్ ముఖాన్ని చూసి, ఇక మన జీవితంలో ఎలాంటి కష్టాలు రావు, ఒకవేళ వచ్చినా భర్తగా నీ తోడుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తాను, నీతో మన పిల్లలతో కలిసి అందమైన జీవితాన్ని గడుపుదాము అని అనుకుంటూ అక్షయ్ నుదుటిపై చిన్నగా కిస్ చేసి మెల్లగా బెడ్ దిగింది స్నేహ. కాసేపటికి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది. అప్పటికే వంటింట్లో ఏదో హడావిడిగా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మని చూసిన స్నేహ, గుడ్ మార్నింగ్ అని చెప్పింది. స్నేహ మేడం, గుడ్ మార్నింగ్, మీకేమైనా చేసి ఇమ్మంటారా అని అడిగింది అన్నపూర్ణ. లేదు, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నేనే వంట చేస్తాను అని చెప్పింది స్నేహ. తన భర్త కోసం పిల్లాడి కోసం స్నేహ వంట చేయాలనుకుంటుందని అర్థం చేసుకున్న అన్నపూర్ణ, సరే మేడం, మీరే ఫుడ్ ప్రిపేర్ చేయండి, ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అని అంది.
ఇంతలో నిద్రలేచి వచ్చిన యువన్ కిచెన్లో ఉన్న స్నేహాన్ని చూసి, మమ్మీ గుడ్ మార్నింగ్, ఈరోజు నా కోసం ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు స్నేహ, ఎస్ యువన్, నీకోసమే చేయాలనుకుంటున్నాను అని అంది. మరి డాడీ కోసం కూడా ఏం చేయవా ఆరా తీస్తున్నట్లుగా అడిగాడు యువన్. ఆ ప్రశ్నలకు స్నేహ నవ్వి, నీ డాడీ కోసం కూడా చేస్తాను అని చెప్పింది. అయితే మాకు ఇష్టమైనవన్నీ చేసి తొందరగా తీసుకురా, నేను వెళ్ళి డాడీని నిద్రలేపి తీసుకొస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్షయ్ కోసం వెళ్ళిపోయాడు. వద్దు యువన్, డాడీని నిద్రపోనివ్వు అని స్నేహ పిలిచిన పిలుపు యువన్ చెవికి చేరలేదు. దాంతో ఆమె నవ్వుకుంటూ యువన్ అక్షయ్లకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. 10 నిమిషాల్లోనే రెడీ అయ్యి యువన్తో పాటు కిందకు వచ్చిన అక్షయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ చేతిలో బౌల్తో అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించింది. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో స్నేహ నవ్వుతూ తిరగడం చూసి అక్షయ్ ఆమెని చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన యువన్, డాడీ నువ్వేం చేస్తున్నావు అని అన్నాడు. కొత్తగా పెళ్ళైన స్నేహ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.